హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క లైక్ నేను ఒక సపోర్టర్ లెక్క ఫీల్ అవుతాను. ఇంకా నాకు వచ్చే ప్రతి లైక్ కూడా ఒక్క లైక్ అంటే నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా కానీ ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోస్ అయితే కొంచెం ఈ మధ్య లేట్గా వస్తున్నాయి కదా. ఈ వీడియో అయితే మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట. మొన్న శుక్రవారం రోజు వీడియోని ఈ శుక్రవారం రోజు అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది, క్లాసెస్కి వెళ్తున్నాను కదండి, టైలరింగ్ క్లాసెస్కి. వచ్చేటప్పటికి ఇంకా సరదా తీరిపోతుంది అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి 5:30 అలా అవుతుంది. ఇంటికి రాగానే పనులు, కొంచెం టీ పెట్టుకోవడం, మళ్ళీ లోపల అది శుభ్రం చేసుకోవడం, లక్కోడికి స్నానం చేయించడం, హోంవర్క్స్ రాయడం, ఇలా ఈ వరుసగా 10 అయ్యే వరకు నాకు రన్నింగ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు నార్మల్గా నేను నైట్ వాయిస్ ఇచ్చుకునేదాన్ని అనమాట. ఇంకా 10 అయిపోయేటప్పటికి నాకు చాలా నీరసం అనిపించేస్తుంది. ఈ మధ్య ఏంటో తెలియదు కానీ ఇంకా వాయిస్ ఇవ్వడం అది కుదరట్లేదు. అంతకుముందు అయితే 11 అయినా వాయిస్ ఇచ్చి పడుకునేదాన్ని. ఈ మధ్య ఇవ్వలేకపోతున్నాను, ఇంకా పడుకుంటున్నాను అనమాట. అందుకనే కొంచెం లేట్గా వస్తాయి లాంగ్ వీడియోస్ తీస్తున్నా, ఏమనుకోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం రోజు వీడియో అని చెప్పాను కదా, మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా శుక్రవారం అంటేనే మీకు తెలిసిందే ఉదయం హడావుడి ఎలా ఉంటుందో. ఇంకా ఆ హడావుడితో లేవడం, పనులు చేసుకోవడం, ఇంకా హడావుడిగా మళ్ళీ కొడుకు లంచ్ బాక్స్ ఉండడం సరిపోయిందనమాట నాకు. ఇంకా ఉదయం లేవడం కొంచెం తొందరగానే లేస్తాను, కానీ ఎందుకో తెలీదు నా పని మాత్రం హడావుడి అయిపోతుంది. మా ఇంటి పక్క వాళ్ళది నాకన్నా లేటుగా లేచినా చాలా ఫాస్ట్గా చేసుకుంటారు అనిపిస్తుంది నాకు. నా పనే స్లో ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు, లేకపోతే నేను ఎక్కువ ఎత్తాయం పెట్టుకుంటానేమో అనిపిస్తుంది, ఏమో తెలీదు. చూసిన వాళ్ళు మీరే చెప్పాలి. ఇంకా ఏదైనా సరే ఇంకా నా పని నేను చేసుకోవాలి కాబట్టి తప్పదు కదా. చక్కగా నేనైతే శుక్రవారం కాబట్టి ఫస్ట్ ఇల్లు లోపలంతా శుభ్రం చేసేసుకొని నేను కూడా స్నానానికి వెళ్ళిపోయాను. ఎంత లేట్ అయినా కానీ స్నానం చేయకుండా మాత్రం వంట చేయనండి. అది కూడా శుక్రవారం, సోమవారం, శనివారమే అనమాట, మిగతా రోజుల్లో కాదు. వారం చేసే రోజుల్లో మాత్రం స్నానం చేసే వంట చేస్తాను. అది లేట్ అయినా కానీ స్నానం చేసి వంట చేయాలనే అనిపిస్తుంది. స్నానం చేయకుండా ఇంకా వంటగదిలోకి వెళ్తాను కానీ స్టవ్ కూడా ముట్టుకోను అనమాట. అది అలవాటు అయిపోయింది నాకు. ఆ టైంలో నాకు లేట్ అయినా కానీ లంచ్ బాక్స్ తర్వాత మా హస్బెండ్ కూడా పంపుతాను కానీ వంట అయితే చేయను అనమాట. అది అలా అలవాటు అయిపోయింది నాకు. అది కూడా ఒక అందుకు మంచిదే అండి. స్నానం చేసి వంట చేయడం అనేది చాలా మంచి అలవాటు. డైలీ అంటే కుదరదు కానీ ఆ 3 రోజులైనా పాటించాలి అని చెప్పి తప్పకుండా 3 రోజులు వారం చేసే రోజుల్లో కంపల్సరీ పాటిస్తానండి. స్నానం చేసి రాగానే ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకుని ఇంకా నేనైతే కాళ్ళకి పసుపు రాసేసుకుని దేవుడి గది కూడా చక్క పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర అంతా సర్దేసి ఒక పక్కేమో అమ్మవారికి ప్రసాదం, ఇంకా మా ఇంట్లో లక్ష్మీదేవికి నైవేద్యం, ఇద్దరికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే అమ్మవారితో పోల్చకూడదేమో, మా ఇంటి మహాలక్ష్మికి అని చెప్పాలి. అమ్మవారితో సమానం కాకపోయినా పిల్లలు కూడా దేవుడితో సమానం అంటారు కదండి, అందుకే అలా అన్నాను. ఇంకా నేను శుక్రవారం కదా అమ్మవారికి ఏదైనా ప్రసాదం చేసి పెట్టుకుంటాను. ఇంకా లక్కోడ్ లంచ్ బాక్స్లో కూడా సింపుల్గా అయిపోయేది ఏదైనా చేసేయచ్చు అని చెప్పి ఇంకా మా లక్కోడు కూడా అప్పుడు చాలా రోజుల నుంచి పులిహోర అడుగుతుంది. ఇంకా అమ్మవారికి కూడా పులిహోర నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లక్కోడు లంచ్ బాక్స్లోకి అయిపోతుంది. అమ్మవారికి నైవేద్యానికి ముందు పక్కకి తీసి పెట్టేసుకోవచ్చు అని చెప్పి పులిహోర అయితే తాలింపు వేసేసాను అనమాట. ఫస్ట్ అయితే అన్నం ఉడకపెట్టేసుకున్నాను అమ్మవారి మట్టికే, అంటే ప్రసాదం మట్టికే వండుకున్నాను అనమాట, ఎక్కువ వండలేదు. మాకు తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తానండి. నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అనమాట. అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకో పక్క పాయసం కాస్తున్నాను. అప్పటికప్పుడు అడుగుతుంది పాయసం కావాలని. ఇంకా నాకు పాయసం తింటాను, పాయసం కాయమ్మ, సేమియా కావాలని అడుగుతుంది. ఇంకా అందుకని చెప్పి ఎలాగో బ్రేక్ఫాస్ట్కి ఏదైనా చెయ్యాలి కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించేద్దాం అనుకున్నాను. ఇంట్లో మినప్పిండి అది లేదు, అందుకని ఇంకా బయట నుంచి అది ఎందుకులే పాయసం కాసి ఇచ్చేస్తే తినేసి వెళ్ళిపోతుంది అని చెప్పి పాలు ఎలాగో పట్టిస్తాను కదా అని చెప్పి పాయసం కాసేసాను అనమాట. పాలు ప్లేస్లో పాయసం అయితే తినేసింది. తర్వాత పులిహోర కూడా తిందనమాట. పులిహోర అంటే చాలా పిచ్చి మలొక్కడికి. పప్పు ఒకటి పులిహోర ఒకటి. మా ఇంట్లో పుట్టాల్సిన పిల్ల కాదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బ్రాహ్మలు ఇంట్లో పుట్టాలి ఇది. దీనికి అన్నీ కూడా బ్రాహ్మలు తినే అలవాట్లు
ఎక్కువ ఉంటాయన్నమాట. తాలింపులు, పోపులు ఇలాంటివి ఎక్కువ తింటది లక్కోడు. నాన్ వెజ్ అసలు పెద్ద ఇష్టంగా ఏం తినేదండి. ఏదో మేము బలవంతంగా పెట్టడం తప్పితే నార్మల్గా పెద్ద ఇష్టంగా ఏం తిందనమాట. ఇంకా పులిహోర అయితే అయిపోయింది కదా. ఫస్ట్ అయితే నేను అమ్మవారికి తీసి దేవుడి గదిలో పెట్టేసుకుని వచ్చేసాను. తర్వాతే మా లక్కోడికి లంచ్ బాక్స్లోకి పెట్టాను. ఇంకా మళ్ళీ తింటానంది అని చెప్పి పాయసం కొంచెం తినేసిన తర్వాత పులిహోర కూడా కూర్చోబెట్టి కొంచెం తినిపించేసాను అనమాట. మన సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా, పిల్లలు సరిగ్గా తిన్నారో లేదో అని చెప్పి. స్కూల్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఏదో రకంగా నోట్లో పెట్టడానికే చూస్తాము. ఆఖరికి వ్యాన్ ఎక్కించే వరకు కూడా నోట్లో పెట్టడానికే చూస్తామన్నమాట. వాళ్ళ కడుపు నిండిందా లేదా అన్నది మనకి తెలిసినా కానీ సరిగ్గా తినలేదు అన్నదే మన మనసులో ఉంటుంది. ఇంకా పాయసం తాగేసి పులిహోర తినేసి వెళ్ళిపోయిందనమాట స్కూల్కి. వ్యాన్ ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. ఇంటి ముందుకు వస్తుంది, మా ఊర్లోంచి వెళ్తుంది అనమాట ఫస్టే. ఇంకా ఇంటి ముందుకు వస్తుంది, మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళి వంతుని మీద ఆగుతుంది అనమాట. ఇంకా ఒక్కొక్కసారి ఇంటి దగ్గర లేట్ అయితే వంతుని మీదకి తీసుకెళ్ళి ఎక్కిస్తారు. ఒక పావుగంట గ్యాప్ ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ పై ఊరికి వెళ్ళి వచ్చి వంతుని మీద ఆగేటప్పటికి ఒక పావుగంట గ్యాప్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా క్యారేజ్ లేట్ అయినా, ఇంకా లక్కోడు టిఫిన్ అది కొంచెం తింటున్నప్పుడైనా హడావుడి పెట్టకుండా వెళ్ళిపోమని చెప్తాము. ఇంకా మళ్ళీ వంతుని మీదకి వచ్చేటప్పుడు మా హస్బెండ్ తీసుకెళ్ళి అక్కడ ఎక్కిస్తూ ఉంటారనమాట. అదొకటి ప్లస్ అయ్యింది. ఇంకా లక్కోడికి ఎప్పుడైనా లేట్ అయినా కానీ వంతుని మీదకి తీసుకెళ్ళి ఎక్కిచ్చేస్తాము. వ్యాన్ మిస్ అయ్యింది అన్న హడావుడి ఉండదన్నమాట. మళ్ళీ తీసుకెళ్ళి దిగబెట్టాలి అన్నది ఏమి ఉండదు. మా ఇంటికి మా వంతునికి కూడా పెద్ద దూరం ఏమి ఉండదండి. వెంటనే తీసుకెళ్ళిపోతారు. ఒక 5 నిమిషాలు కూడా పట్టదేమో బండి మీద వెళ్తే. ఒక 2-3 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చేసారనమాట. వ్యాన్ ఎక్కించేసి వచ్చేసారు. ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని తులసి పూజ కూడా చేసుకుని తర్వాత రోలు శనకాలకు కూడా పూజ చేసుకుంటానండి ప్రతి శుక్రవారం, సోమవారం. అక్కడ కూడా పూజ చేసుకుని ఇంకా సాంబ్రాణి ధూపం అయితే ఇచ్చేసాను ఇల్లంతా. లక్కోడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పూజ దగ్గర కూర్చున్నానంటే ఒక గంట సేపు కూర్చుంటాను. ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుంటాను. శుక్రవారం అయితే లక్ష్మీదేవికి ఇంకా దుర్గమ్మకి సంబంధించిన స్తోత్రాలు, నామాలు చదువుకుంటాను కూర్చొని. ఇంకా సోమవారం అయితే శివయ్యకి అలా అనమాట. ఇంకా ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకున్న తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం ఇచ్చేసి ప్రతి శుక్రవారం మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్తానండి. దొడ్డి గంగమ్మ అమ్మవారు అనమాట. ఇక్కడ ఇంట్లో ప్రసాదం పెట్టుకుంటాను. ఇంకా అమ్మవారికి కూడా ప్రసాదం పట్టుకెళ్ళి అక్కడ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి అప్పుడు నేనైతే పూజ చేసుకుని ఇంటికి వస్తానన్నమాట. అది ఇప్పటి నుంచి కాదు, నాకు అప్పుడే నా పెళ్ళైన మా వాడు పుట్టిన తర్వాత నేను ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళడం అలవాటైంది నాకు. అప్పుడు చిన్న గుడి ఉండేదండి, అప్పుడు వెళ్ళడం అలవాటైంది. ఇంకా అలా ఏదో ఒక ప్రసాదం ఇంట్లో అమ్మవారికి పెట్టుకొని తర్వాత అక్కడ దొడ్డిగంగమ్మ అమ్మవారికి కూడా పెట్టుకునేదాన్ని. ఆ అలవాటు ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ చేశాను. ఎప్పుడైనా మనసు బాగోకపోయినా, ఇంకా లేట్ అయిపోయినా, ఏదైనా పని ఉండి మానేసినా కానీ ఆ వారం ఏదోలా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ వారం వెళ్తే కానీ మనశ్శాంతిగా ఉండదు. అమ్మగారింటికి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట నాకు అక్కడికి వెళ్తే. ఇంకా అమ్మకి చక్కగా మనశ్శాంతిగా కూర్చుని నా మనసులో అవన్నీ చెప్పుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తానమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ముందు చేసే పని మెంతుల వాటర్ తాగేశాను. శుక్రవారం కాబట్టి నేను ముందు తాగనండి. నార్మల్గా ఉత్త రోజుల్లో అయితే పరగడుపునే తాగేస్తాను. ఇప్పుడు కూడా పరగడుపునే తాగుతాను. నేను పూజ చేసుకునే వరకు ఎలాగో ఏమీ తినను కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే తాగేసినా కానీ నేను వెంటనే ఇంట్లో పనులన్నీ చేసుకుని స్నానం చేసేస్తాను కదా. పూజలో కూర్చున్నప్పుడు అది కొంచెం వాష్రూమ్కి అది అంటే టాయిలెట్ ఇబ్బంది అది అవుతుంది కదా వాటర్ తాగితే. అందుకని చెప్పి నేను ఇంకా వాటర్ తాగనమాట. లేకపోతే మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తాగేయచ్చు. ఇంకా వాటర్ ఎక్కువ కంటెంట్లో తీసుకున్నాము అంటే పూజలో కూర్చున్నప్పుడు అది కొంచెం వాష్రూమ్ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అని చెప్పేసి నేను పూజ అయిన తర్వాతే మెంతుల వాటర్ తీసుకుంటాను. నార్మల్గా ఉత్త రోజుల్లో అయితే ఉదయం లేచిన వెంటనే పనులు చేస్తుండగానే వాటర్ అయితే తాగేస్తానమాట. తర్వాత మళ్ళీ కూడా వెళ్ళిన తర్వాత వేడివేడిగా కాఫీ అది పెట్టుకొని తాగుతాను. ఇంకా శుక్రవారం, సోమవారం ఇలా వారం చేసే రోజుల్లో అయితే మట్టుకు వాటర్ తాగనండి. పూజ అయిన తర్వాతే తాగుతాను. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. అన్నం కుక్కర్లో పెట్టేసి ఇంకో పక్క వచ్చేసి కర్రీ అయితే వండేసాను. బంగాళదుంప ఇంకా వంకాయ కర్రీ అయితే వండాను అనమాట. ఫాస్ట్గా చేసేసుకోవాలి, క్లాస్కి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుందని చెప్పి. నా పూజ అంతా అయ్యేటప్పటికే 10-10:30 అయిపోయిందనమాట. అంటే నేను గుడి నుంచి వచ్చి కాఫీ అది తాగడం అన్నీ అయ్యేటప్పటికి 10:30 అయింది. ఇంకా వంటది చేసేసి చకచక రెడీ అయిపోయి క్లాస్కి అయితే వెళ్ళిపోయాను. ఆ రోజు ఇంకా నాకు పెద్దగా పనులు అయితే ఏం లేవన్నమాట.
బ్రేక్ఫాస్ట్ పనులు అవి ఏం లేవు. బ్రేక్ఫాస్ట్ పని ఉంటే కొంచెం ఇంకా లేట్ అయిపోను. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు కదా, పాయసం కాసాను కదా, మేము కూడా పాయసమే తినేసాము. కొంచెం ఉంటే మా ఆయనకి ఇచ్చేసి నేను కూడా కొంచెం తినేసాను. మా ఆయన అయితే పాలల్లో అటుకులు కొంచెం బెల్లం వేసుకుని తినేస్తారు. అటుకులు ఉంటే మధ్యలో ఎప్పుడైనా టిఫిన్ లేనప్పుడు అలా ఇచ్చేస్తూ ఉంటాను. నాకు ఇబ్బందిగా అనిపించదు. ఇంకా పిల్లల కడుపు మా ఆయన కడుపు నిండిందంటే ఆటోమేటిక్గా నా కడుపులోనే నిండిపోతుంది. ఎందుకంటే పెద్ద టిఫిన్ కూడా ఉండదు, నాకు ఒకదానికి చేసుకోవాలా ఏంటి అనిపిస్తుంది. కొంచెం కాఫీ తాగేసి బిస్కెట్స్ తినేస్తాను. ఇంకా నేనైతే క్లాస్కి బయలుదేరిపోయాను అనమాట. అక్కడ క్లాస్లో అస్సలు వీడియోస్ తీయడానికి ఉండట్లేదండి, చాలా బిజీగా గడిచిపోతుంది. మార్నింగ్ అయితే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటున్నారు, వాళ్ళందరికీ చెప్పేటప్పటికే అక్క పని అయిపోతుంది. మధ్యాహ్నం నుంచి మాకు క్లాస్ జరుగుతుందనమాట. ఈరోజు అయితే ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఇంకా నేను వేసుకున్న బ్లౌజ్ కూడా నేను ఓన్గా స్టిచ్ చేసుకున్నదే. ఎలా ఉంది కమెంట్ చేయండి. ఈరోజు అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టేశాను అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయన్నమాట, అవి ఇంటికి వెళ్ళి వేసేస్తాను అక్క అని చెప్పేసి టైం అయిపోతుందని చెప్పి వచ్చేసాను అనమాట. ఇంక వచ్చిన తర్వాత హడావుడి పనులు మళ్ళీ మొదలు. టీ తాగేసి ఇంట్లో పనులుంటే చేసేసుకొని మా లక్కోడికి స్నానం చేయించి బువ్వ తినిపించేసి హోంవర్క్స్ రాయిపించేసి ఇంక లక్కోడి పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే కుట్టడం స్టార్ట్ చేశాను. ఈలోపు మా ఆయన కూడా వచ్చేసారు. ఉండండి బ్లౌజ్ అయిపోతుంది, అప్పుడు డిన్నర్ అంటే చపాతీలు చేసేస్తాను అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. మళ్ళీ అది పక్కన పెట్టాను అనుకోండి, రేపు కుట్టడం అవ్వదనమాట. మళ్ళీ రేపు అక్కడికి వెళ్ళి ఇదే వర్క్ చేయాలి. ఇంకా దాని బదులు ఇంకో బ్లౌజ్ నేర్చుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం లేట్ అయినా కానీ బ్లౌజ్ కంప్లీట్ చేసి మిషన్ దిగాను అనమాట. మా ఆయన కొంచెం డిన్నర్కి లేట్ అయింది, కానీ పర్వాలేదు, ఒక్కొక్కసారి తప్పదులేండి. ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత లేచి అప్పుడు మా ఆయనకైతే డిన్నర్ ఉండి కొన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ తోమేసుకొని నేను కూడా తినేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి ఏమైనా ఎడిటింగ్ వర్కులు అవి ఇవి ఉంటే చేసుకొని పడుకోవాలి. ఎలాగైనా డైలీ పడుకునేటప్పటికి 11, 10:30 ఆ టైం అవుతుందండి. ఎలా ఉంది బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే అక్క చెప్తుంది. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.